గత కొన్ని రోజులుగా భారతదేశ జీడీపీ గ్రోత్ రేట్ 6.8% నుంచి 6.6%కు పడిపోయింది. డాలర్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇండియన్ రూపీ వాల్యూ మరింతగా క్షీణిస్తుంది. భారత్లో ప్రజలపై పన్నుల భారం పెరుగుతుంది కానీ అభివృద్ధిలో భారత్ ఎల్లప్పుడూ వెనుకబడుతుంది. ఈ ఏడాదైతే భారత్ ఆర్థిక వ్యవస్థ మరింతగా క్షీణించబోతుంది అని లెఫ్ట్ ఐడియాలజీ, ఆఫ్ మైండెడ్ సూడో ఇంటెలెక్చువల్స్ ఫేక్ ప్రోపగండాస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జీడిపి గ్రోత్ రేట్ 0.2% తగ్గిందట. సో ఆ 0.2% గ్రోత్ రేటు తగ్గడంతో భారత్కు పెనుముప్పు రాబోతుంది అంటూ విదేశీ శక్తుల నుంచి వచ్చిన ఫండ్స్ కి న్యాయం చేసేట్టు వాళ్ళ విజ్ఞాన ప్రదర్శనతో భారత్కు వ్యతిరేకంగా ఫేక్ ప్రోపగండా స్ప్రెడ్ చేస్తున్నారు. వాస్తవానికి ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలమైన వృద్ధిని కలిగి ఉండి ప్రపంచంలోని అన్ని దేశాల గ్రోత్ రేట్ను పరిశీలిస్తే భారత్ ఇంకా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుంది అని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి ఫ్లాగ్షిప్ ఎకనామిక్ రిపోర్ట్ ప్రకారం మొత్తం వరల్డ్ ఎకనామీ రిలేటివ్లీ స్టాగ్నెంట్ గా ఉంటుందని అంచనా వేయబడిన సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం 2025లో 6.6% వద్ద వృద్ధి చెందుతూ ప్రపంచ అభివృద్ధికి ప్రధాన డ్రైవర్ గా భారత్ తన పొజిషన్ ను కంటిన్యూ చేస్తుంది అని వెల్లడించింది. అంటే దీని అర్థమైంది, వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా గ్లోబల్ గ్రోత్ లో కీ రోల్ ప్లే చేస్తుందనే కదా. జనవరి 9న న్యూఢిల్లీలోని యుఎన్ హౌస్ లో వార్షిక వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ నివేదిక యొక్క 2025 ఎడిషన్ ను ప్రదర్శిస్తూ యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ యుఎన్ఈఎస్సిఏపి మాజీ డైరెక్టర్ డాక్టర్ నాగేష్ కుమార్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా దక్షిణాసియా కొనసాగుతుందని అంచనా వేస్తూ దక్షిణాసియా ప్రాంతం యొక్క జీడిపి 2025లో 5.7% పెరుగుతుందని అంచనా వేయబడింది. ఇది భారతదేశం యొక్క బలమైన ఆర్థిక పనితీరు మరియు పొరుగు దేశాలలో రికవరీల ద్వారా ఊపందుకునేలా చేసిందని, దక్షిణాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా స్ట్రాంగ్ ప్రైవేట్ కన్సంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ తో నడిచే భారతదేశం ఈ సంవత్సరం 6.6% మరియు రాబోయే 2026లో 6.8% గ్రోత్ ని సాధిస్తుందని అంచనా వేశారు. యాక్చువల్లీ మన దేశంలోని చాలా మంది సూడో ఇంటెలెక్చువల్స్ భారతదేశానికి వ్యతిరేకంగా ఎలాంటి నరేటివ్ ని క్రియేట్ చేయాలి, ఏ విధమైన ప్రాపగండాస్ భారతదేశంలోని ప్రజల్లో అశాంతిని ఉసుగొల్పి భారతదేశంలో స్థిరంగా బలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వంను ముప్పు తిప్పలు పెట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టనీయకుండా ఉండే విధంగా ఎలాంటి సమస్యలు స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు. అఫ్ కోర్స్ ఆల్ దిస్ నాన్సెన్స్ ఈస్ పార్ట్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ పాలిటిక్స్ బికాస్ దాదాపు అనేక మిడిల్ ఈస్ట్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ ఇప్పటికీ కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయి మెల్లిగా కోలుకోవాలని చూస్తున్న సమయంలో ఆ దేశాల్లో అలజడులు, ప్రభుత్వంలో అస్థిరత, తీవ్రవాద సంక్షోభం, యుద్ధాలు ఇవన్నీ అంశాలు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించేలా చేస్తున్నాయి. అందుకే కదా గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ అనేది జస్ట్ 2.8% గా మాత్రమే ఉంది. అందులో ఒకవేళ భారత్ అండ్ చైనా వంటి ఆసియా దేశాల కాంట్రిబ్యూషన్ ని తీసేస్తే ఏముండదు, మొత్తం మైనస్ లో ఉంటుంది. అందుకే గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ లో భారత్ కాంట్రిబ్యూషన్ చాలా కీలకంగా ఉంది. భారత్ తాను ఎదుగుతూ పొరుగు దేశాల ఆర్థిక వృద్ధికి తోడ్పడుతూ గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ లో కీ రోల్ ప్లే చేస్తుందని యునైటెడ్ నేషన్స్ తెలిపింది. అలాగే భారత్ తర్వాత 4.4% గ్రోత్ రేట్ తో చైనా భారత్ తర్వాతి స్థానాన్ని అంటే సెకండ్ పొజిషన్ లో ఉంది అని యునైటెడ్ నేషన్స్ వెల్లడించింది.
మరి అలాంటప్పుడు వీళ్ళకు భారత్ ఎట్లా బలహీన దేశంగా కనిపిస్తుంది? ఎస్ ఎస్ అఫ్ కోర్స్, వాళ్ళంతా విదేశీ శక్తులకు అమ్ముడుపోయి భారత్లో అస్థిరతను సృష్టించేందుకు చేస్తున్నారు. వీళ్ళకంటే ఎక్కువగా మన భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలకు ఎక్కువగా ముడుపులు అందినాయి. అందుకే వాళ్ళు వీళ్ళకంటే ఇంకెక్కువ డ్రామాలు చేస్తున్నారు. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే, భారత్ ప్రపంచంపై గుత్తాధిపత్యం చెయ్యాలని ఆశించదు. అందుకే పనికిరాని గొడవల్లో తలదూర్చి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ను ఏవో వార్స్ లో పెట్టకుండా కేవలం ఏ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేస్తే భారత్ ఇంకా గ్రోత్ అవుతూ నేషన్స్ డిఫెన్స్ స్ట్రాంగ్ గా ఉంటుందో అనే అంశాలపై మాత్రమే దృష్టి పెడుతుంది. అలాగే భారత్ ఏ దేశానికి కూడా అనవసరంగా యుద్ధాలు చేయాలంటే ఆయుధాలు, ఆర్థిక సహాయం చెయ్యదు. భారత్ కేవలం నేషన్స్ డెవలప్మెంట్, నేషన్స్ సెక్యూరిటీ కోసం మాత్రమే మిగతా దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఆ దేశాలకు ఆర్థిక సహాయం చేస్తుంది. అలాగే 2047 వరకు భారత్ విశ్వగురువు అవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన విషయాన్ని గమనిస్తే భారత్ కేవలం ఎకనామిక్ గ్రోత్ అండ్ సెక్యూరిటీపై మాత్రమే ఫోకస్ చేస్తుందనిపిస్తుంది.